చూడటు సరిగ్గా చూడమ్మా చూడు. ఇప్పుడు మాట్లాడపోయింది అన్న. ఉప్పు కొద్దిగా వేయలేదులే నువ్వు. ఆ టమాటాలు అవన్నీ వేసి ఏం కాదు. చెప్పని నన్ను చెప్పని 2-3 స్పూన్లు నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మసాలా వేసుకొని నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్నాక అప్పుడు టమాటాల ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు చాలినంత ఉప్పు వేసుకోవాలి. చాలినంత చీపి గెంటుతో చాలినంత ఉప్పు వేసినాక పసుపు, తర్వాత కారం సరిపోయినంత 2 చెంచాలు వేసినాక చాలిపోతే ఇంకొద్దిగా వేసుకోవాలి. మా ఆయనకు కొద్దిగా కారం ఉండాలి నీసు కూరలోకి. అది కరెక్ట్. తర్వాత తిప్పుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. అట్టగా మగ్గిన తర్వాత ఇట్లా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు తిప్పుకున్న తర్వాత కాస్త గుజ్జుగా ఉండాలి. మూత పెట్టుకోవాలి. ఆన్లైన్లో పెట్టుకోవాలి. అప్పుడు ఈ చింతపండు గుజ్జు ఇట్లా తీసుకుంటా ఉండాలి. తీసుకున్న తర్వాత ఆన్లైన్లో అయిపోయినాక మళ్ళీ మూత తీయాలి. అప్పుడు ఇట్లా తిప్పుకోవాలి. ఆ తిప్పిన గుజ్జు కొద్దిగా గుజ్జుగా వచ్చింది. నూనె పైకి వచ్చింది. అప్పుడు ఈ చేప ముక్కలు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. అప్పుడు అటు పెట్టుకున్నాక కొద్దిగా లైట్గా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత అంతలాగా కొద్దిగా మళ్ళీ పెట్టుకోవాలి. ఈ పిసికిన చింతపండు గుజ్జు దీంట్లో పోయాలి. వెనక మా పెద్దోళ్ళు అట్ట వండేవాళ్ళు. అన్నీ కలిపేసి వండేవాళ్ళు వెనక మా పెద్దోళ్ళు. మేము ఇప్పుడు కొత్తగా ఎరాటీగా మా వారు పట్టుకొచ్చిన చేపలు ఎరాటీగా వండాను. ఏ కాలకెళ్ళి పట్టుకొచ్చాడండి? మా ఆయన కిష్టకెళ్ళి పట్టుకొచ్చాడండి. కిష్ట దగ్గర మీకు? కిష్ట దగ్గర అమరావతి దగ్గర ఉందండి. పరమేళ్ళు పట్టుకొచ్చాడండి. 4 కేజీలు. 2 కేజీలు ఏమో అమ్మాము. 2 కేజీలు వండుతున్నాను పరమేళ్ళు. 2 కేజీలు చేపలే. 2 కేజీలు 1 కేజీ ఏమో వండుతున్నానండి. 1 కేజీ ఏమో ఏపుడు పెడతానండి. మా ఆయనకి ఏపుడు అంటే ఇష్టం చాలా. శనగపిండి తెస్తానికి వెళ్ళాడండి మా ఆయన. అయితే అప్పుడు సరిపోయినంత పులుసు పోసుకొని అప్పుడు మూత పెట్టుకోవాలండి. గెంటి పెట్టి ఇట్లా తిప్పుకోవాలి. సరిపోయిందా చాలేదా అని. అప్పుడు ఇట్లా మూత పెట్టుకోవాలి. చూస్తుంటే నోరు వస్తుందండి. ఉడికినాక ఎట్లా తెలియదు. ఉడికినాక కొద్దిగా మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనాకు వేసుకొని దించుకొని తింటే అప్పుడు కమ్మగా ఉంటుంది. అంతలోకి విరామం.